సరే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల వేడి చాలా హాట్గా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. సో ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు కోసం స్టార్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి చూస్తేనే భయపడుతుంది ఏ పార్టీని చూసినా. జగన్మోహన్ రెడ్డి 2024 2 నెలలు వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడని ఆయనకి దడబట్టుకుంది. అంతకు తప్ప ఏం లేదు. షర్మిల గారు వస్తే ఆయనకి ఎందుకు దడబట్టుకోవాలి? టీడీపీకి పని చేస్తుందామా? టీడీపీ తరఫున వచ్చిందా? కాంగ్రెస్ తరఫున వచ్చింది. కాంగ్రెస్ తరఫున మాట్లాడుద్ది, రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడుద్ది, కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుద్ది. స్టేట్ పార్టీ కదా. అంటే చంద్రబాబు పంపించారు కాంగ్రెస్లోకి, చంద్రబాబు కోసం పనిచేస్తారు. చంద్రబాబు పంపితే అలాగైతే నువ్వు కూడా వచ్చుగా, టీడీపీలోకి రాజీనామా చేసి వచ్చు. నువ్వు కూడా జెండా ఎత్తివచ్చుగా, వైసీపీ జెండా. అప్పుడు నువ్వు కూడా వచ్చేస్తావా? రమ్మంటే అందరూ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేసారు కదా, షర్మిల కూడా వచ్చేది కదా, నువ్వు కూడా వచ్చి మరెందుకు ఇంక వేరే పార్టీ వద్దు, ఒక టీడీపీ ఉంటుంది. టీడీపీ పుట్టిందే ప్రజల కోసం, నువ్వేం ప్రజల కోసం కాదు, సంపాదించుకోవడం కోసం పుట్టావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పదవి ఇస్తారు? టీడీపీలోగా మంచి మంత్రి పదవి ఇస్తాం. ఆయన వచ్చి మనండి, షర్మిల గారు చంద్రబాబు రమ్మంటే వచ్చాడు కదా, ఆయన కూడా వచ్చితే మంచి పదవి ఇస్తాం. అంటే ముఖ్యమంత్రి పదవి తప్ప ఏ పదవి అనదు కదా ఆయనకా. సంపాదించుకునే పదవి అనుద్ది. కోట్లు సంపాదించుకుంటే ఎక్కడికక్కడ ఇల్లు కట్టుకుంటే అన్నీ ఆయన ఇల్లే కదా. ఇంకా రాష్ట్రం 2024 గెలిచాడు అనుకో, రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. ఇప్పుడు రైతులకి ఏం చేశాడు? పాస్బుక్లు ఆయన అంట, ఆయన ఫోటో ఉండాలంట. దేనికి? నీ భూమి నీ తాత సంపాదించాడా, మీ అయ్యి సంపాదించాడా? అది వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ తాతల కాంచి ఉన్న ఆస్తి నీ బొమ్మ పెట్టుకోవడం ఏంటి? నీ ఆస్తి ఏమన్నా? రైతులు మోసం చేసినట్టు కదా. రైతుల దగ్గర రేపు జుత్తు నిలిపి వాళ్ళ దగ్గర ఆ పొలాలు తీసుకోవడానికి నువ్వు ఆ పని చేస్తున్నావా? ముందుగా ప్లాన్ వేసుకుంటున్నాడు, అధికారంగా ఉన్నాడని. అంత తప్పించి ఏమీ లేదు. ఇప్పుడు అన్నింటి మీద ఆయన బొమ్మలు వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు కుల ధృవీకర పత్రాల మీద కూడా ఆయన బొమ్మలు ఉన్నాయని చెప్పి ఈ మధ్య ఒక పెద్ద ఆయన కోర్టుకు వెళ్ళేది. అవును, ఆయనకి ఎన్ని వేసినా చిగ్గు నజ్జ ఏముండదు. ఆయన ఏంటంటే మాయ మాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చాడు, అంత తప్ప ఏం లేదు. 151 ఎమ్మెల్యేలు ఉండి ఏం పని చేశారు? ఎక్కడైనా రోడ్లు బాగున్నాయా? ఎక్కడైనా రోడ్లు బాగున్నాయా? అభివృద్ధి కార్యక్రమం ఏమైనా చేశాడా? ఎవరికేం చేశాడు? అప్పులు తీసుకొస్తున్నాడు, నేను పథకాలు ఇస్తున్నా అంటున్నాడు. 100కి 10 మందికి ఇస్తున్నాడు, 100 మంది దగ్గర కొట్టేస్తున్నాడు. 100కి 10 మందికి ఇస్తున్నాడు, 100 మంది దగ్గర కొట్టేస్తున్నాడు. ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. అంత తప్పించి ఏం లేదు. దేని మీద పెంచలేదు? కరెంటు బిల్లు మీద పెంచాడు. 200 వచ్చేది 800 వస్తుంది. చెత్త మీద పన్ను, ఇంటి పన్ను, మరి కరెంటు బిల్లు, గ్యాస్ బండ 1200, ఈ మధ్య 200 తగ్గించారు. 500 ఉండేది. 500 ఉంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు 500 గ్యాస్ బండ ఉంటే 150 రూపాయలు రిటర్న్ పడేది. ఇవాళ 1000 రూపాయలైనా పావలా బిల్ల పడదు. ఎవరు సొమ్ము తింటున్నావు? మద్యం ఉంది, నేను రద్దు చేస్తానని మహిళలందరినీ మోసం చేశాడు. అది ఏం లేదు కదా. 50 రూపాయలు 60 రూపాయలు నువ్వు క్వార్టర్, ఇప్పుడు 200 250 రూపాయలు. అది ఎవరి సొమ్ము? నీ సొమ్మా? ప్రజల సొమ్ము. అలాగే చేయటమే కానీ సంక్షేమం ఏమీ లేదు, అన్నీ కుంటుపడిపోయినాయి. నువ్వు 2024లో అసలు డిపాజిట్లు కూడా రావు. 170 ఇచ్చారు, నెక్కేసుకోవడం. ఆయన 1 నుంచి 1 2 3 4 అని నెక్కేసుకోవటమే, అంతకు తప్పించి రావు. ఆయనకి భయం పట్టుకుంది. పవన్ కళ్యాణ్ కలిశాడు, షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో పగ్గాలు చేపట్టారు. ఇక ఆయనకి ఏం లేదు, ఎటు పరిగెట్టాలని చూస్తున్నాడు, అంత తప్పించి ఏం లేదు. సో షర్మిల గారు వాళ్ళ అన్నని టార్గెట్ చేయడం పార్టీ కోసం ఏనంటారా, లేదంటే అందులో కూడా ఏమన్నా? ఆమె రాజకీయం ఆమెది, ఆమె బతుకు ఆమెది, దానికి దీనికి సంబంధం ఏముంది? అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో ఆవిడ చంద్రబాబు కోసమే పనిచేస్తానని కొంతమంది అంటారు. టీడీపీలో ఉన్న కొంతమంది ఏమో అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే నాటకాలు ఆడుతూ ఉన్నారని చెప్పి కొంతమంది అంటారు. మీ సరే, ఇది నోపకారాన్ని ఏమన్నా చేయొచ్చు, ఎన్ని చేయట్లే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటూ పాదయాత్ర చేశారు, తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చారు. అది చెప్పలేము. ఇప్పుడు రాజకీయాన్ని ఎటు మలుపుతారో తెలియదు. అది దేనికి మొన్నే పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళింది, ఎవరో ఒకటి చీలుతుంది. టీడీపీ ఓట్లు ఏం చీలవు, పక్కాగా ఉంటారు. ఎవరు? కాంగ్రెస్ ఓట్లు వైసీపీకి వెళ్ళాయి, వైసీపీ ఓట్లు మళ్ళీ కాంగ్రెస్కి వస్తాయి, వాళ్ళ ఎమ్మెల్యేలే వస్తారు. అంత తప్పి చెప్పరు వెళ్ళరు, ఒక్క ఓటు కూడా టీడీపీది పోదు. అందుకే చెప్తున్నా, అందుకోసమే
ఇప్పుడు ఇంటికి పరిగెడతాడు, ఎక్కడికి పారిపోవాలో ఆంధ్ర వదిలేసి ఆలోచిస్తున్నాడు. అంత తప్ప ఏం లేదు. చర్మిల గురించి వచ్చింది, ఆ పట్ట అంది, దాని గురించి ఆమె చూసుకుంటుంది, అధిష్టానం ఇచ్చింది, పోరాడుద్ది. ఓకే. అంతేగాని దానికి మనకేం సంబంధం, టీడీపీ సంబంధం లేదు కదా. అవును. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు 2 కోట్ల రూపాయల వజ్రాలతో కూడిన వాచ్ని జడ్జి గారికి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఆ జడ్జి గారు వద్దన్నారనేది ఇప్పుడు పొద్దు నుంచి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన నీతిగా లేని కాబట్టి వద్దన్నాడు. నువ్వు నంచం ఇవ్వాలని ఏదో ఏ ఆస్తి కొట్టియాలని చెప్పేసి నువ్వు నంచం ఇవ్వడానికి 2 కోట్లు పెట్టి వాచ్ కొన్నావు. ఆయనకి నీతి గలవాడు కాబట్టి ఆయన వద్దన్నాడు. ఈయన అవినీతి పరుడు కాబట్టి కొన్నాడు. అది అందరూ ఇష్టపడరు కదా, ఈయన ఇష్టపడతాడు. ఎవరిచ్చినా తీసుకుంటాడు, 2 కోట్లు ఇచ్చినా తీసుకుంటాడు, 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాడు. దాంట్లో ఏం సమస్య లేదు. అంటే గతంలో ఓటుకు నోటు కేసు అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు మీద విపరీతంగా రుద్దారు. మరి ఇప్పుడు ఈ అంశాన్ని ఎట్లా చూడాలంటారు? మరి ఆయనకు ఓటు నోటు వీళ్ళేమన్నా పుణ్యార్థులా, రాష్ట్రాన్ని ఉద్ధరించారా? ఈయన డబ్బులు ఇవ్వకున్నా ఏం చేయకున్నా ఏమైనా గెలిచారు మొన్న 2019లో. ఇవన్నీ మాయ మాటలు. చంద్రబాబు నాయుడు ఏ పాపం తెలియదు. ప్రజల్ని ఎలా బాగు చేయాలి, పరిపాలన ఎలా చేయాలి అని ఆయనకి తెలుసు. 45 సంవత్సరాల రాజకీయం అనుభవం ఉంది కాబట్టి ఆయన ప్రజలకు ఏం న్యాయం చేయాలి, ఎలా పైకి వస్తారో, ఇంకా 20 సంవత్సరాల ముందుగా నడుస్తాడు. అది ఏం చెయ్యాలి, ఎలా ఉపయోగపడుతుంది ప్రజలకి అని చూస్తాడు. 20 సంవత్సరాలు వెనక్కి ఎలా వెళ్ళాలని ఈయన చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్తే నా కాళ్ళ కింద ఉండాలి, వాళ్ళు పైకి రాకూడదు అని ఆలోచన. అంత తప్పించి ఏమీ లేదు. మీ నియోజకవర్గంలో ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ బొండమ్మ గారి మీద చేసిన కామెంట్స్, ఆయన 25,000 మెజార్టీతో గెలుస్తానంటా ఉన్నాడు. బొండమ్మ గారు ఇక్కడ అవినీతి అక్రమాలు చేశాడని ఆయన చెప్తా ఉన్నాడు. ఏం చేశాడో మరి చూపించవచ్చుగా. ఇప్పుడు 5 సంవత్సరాలు మంత్రిగా చేసావు, ఎమ్మెల్యే గెలిచావు, అసలు అక్కడ ఉద్ధరించమనే మీ వైసీసీ చెప్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీసీ చెప్తున్నారు చిత్తుగా ఓడిపోతాడని, ఇక్కడి నుంచి అక్కడ పంపారు అని. అక్కడ కూడా ఇలాగే ఓడిపోతాడు, ఇక్కడ స్థానం లేదు, ఆ చెత్తను తీసుకొచ్చి ఈ చెత్తను పెడుతున్నారు, ఇక్కడ చెత్త అయిపోతాడు అని. అంత తప్ప ఏం లేదు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వాళ్ళు అంటున్నారు ఎల్లంపల్లి అక్కడికి వెళ్ళే ఓడిపోతాడు, ఇక్కడికి వెళ్ళే ఓడిపోతాడని. ఆయనకి ఏ స్థానం లేక ఈ స్థానంలో ఎక్కడొక్కడ ఇవ్వాలని ఇచ్చారు అంతే. ఏం గెలవడో 50,000 మెజార్టీతో బొండమ్మ గెలుస్తాడు. ఆయనకి ఏం రావు, ఆయన భ్రమ పడుతున్నాడు. మరి చెప్పుకోకపోతే దినం తీరదు కదా, కథ వెళ్దాం, ఏదో ఒకటి చెప్పుకోవాలి. వచ్చాడు కదా కొత్తగా, ఆయనకి ఏం తెలుసు, ఏ సంధి ఎక్కడ ఉందో తెలుసా, సింగనారం ఎక్కడ ఉందో తెలుసా? ఎప్పుడైనా వచ్చాడా ఈ నియోజకవర్గంలోకి? ఈవేళ వచ్చి నా చీటు కావాలని అక్కడ దిక్కులేక ఎక్కడ ఇచ్చారు, అంత తిప్పి ఏం లేదు. అక్కడ దిక్కులేక ఎక్కడ ఇచ్చారు, అంత తిప్పి ఏం లేదు.